తెలంగాణ డీజీపీ అయిన జితేందర్పై ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశం అయితే మనకైతే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ మీద మెయిన్గా ఎంఆర్ఓ మీద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మీద దాడి జరగడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అధికారుల మీద దాడి చేశారనే నేపథ్యంలో దాదాపుగా 16 మంది గ్రామస్తులు అయితే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా ఇంత కుట్రపూరితంగా అధికారుల మీద దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ లేదంటే డీజీపీ ఏం చేస్తున్నారు అనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డీజీపీ జితేందర్ పై ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశం అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటట్టు మనకైతే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ లఘుచర్ల గ్రామానికి సంబంధించిన ఏదైతే జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి గ్రామస్తులందరూ కూడా జిల్లా కలెక్టర్ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేటట్టు ఇటు మెయిన్ గా చూసుకుంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరిత రాజకీయం కింద బీఆర్ఎస్ పార్టీ తరఫున కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయిన పట్టం నరేందర్ రెడ్డి కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే లోకల్ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత ఫోన్ కాల్లో మాట్లాడుకుని ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ గా చేసిన గేమ్ లాగా అనిపిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి అయితే సమాచారం అయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇది జరిగి కూడా దాదాపుగా 3-4 రోజులు అయితే పూర్తిగా అవుతుంది. అయితే సీఎం ఈ రోజు దాని మీద సమగ్ర విచారణ జరిపి ఇటు పోలీస్ అధికారులు కానీ మెయిన్ గా డీజీపీ కానీ ఉన్నతాధికారులు కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు ఖచ్చితంగా చూసుకుంటే డీజీపీ బదిలీ అవుతారో లేదనేది మనం అయితే చూడాలి. ఇటు మెయిన్ గా చూసుకుంటే ఈ ఘటన ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి మరి తదుపరి కార్యాచరణ కింద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పటికే 16 మందిని వరకు కూడా అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లా జైల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంకా నాన్ బెయిలబుల్ కేసులు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకా ఎదరికెళ్లే కొద్ది ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూడాలి. ఇప్పటికే కూడా లఘుచర్ల గ్రామంలో చాలా తీవ్ర ఉద్రిక్తత కింద గత 3-4 రోజుల నుంచి కూడా ఊరికి కరెంట్ లేకుండా ఇంటర్నెట్ సదుపాయాలు లేకుండా కూడా అర్ధరాత్రి 2-3 గంటలకి వచ్చి ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికీ కూడా గొడవలు అనేవి ఇంకా అక్కడికి నార్మల్ సిచ్యువేషన్కి అయితే వచ్చినట్టయితే మనకైతే తెలియడం లేదు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే రేపటి రోజుల్లో ఈ ఫార్మాసిటికల్ కంపెనీ గురించి ఏదైతే ఇప్పుడు జరిగిన ఘటన ఉందో అది రేపటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా జరిగే అవకాశం కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరగడం అనేది ఖచ్చితంగా సీఎం మీద కొంత ఇంపాక్ట్ కూడా పడుతుందని మనం చెప్పుకోలేక. అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే పోలీస్ అధికారులందరూ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం ఏదైతే డీజీపీ జితేందర్ రెడ్డిని అయితే ఖచ్చితంగా బదిలీ చేసే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. మరి ఈ మీద బదిలీ వేటు ఎంత వరకు పడుతుంది, ఖచ్చితంగా అది జరుగుద్దా లేదా, లేకపోతే కొత్త డీజీపీ ఆల్రెడీ ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చే అవకాశం ఉందా లేదంటే ఈయనే కంటిన్యూ అవుతారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ ఇటు జిల్లా స్థాయి అధికారి మీద అంటే మెయిన్ గా చూసుకుంటే జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి అనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది.